Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. ఏంటో ఈ సీజన్లో ఎక్కువ మ్యాచ్ల్లో భారీ స్కోర్లు నమోదవడంతో పాటు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగుతూ ప్రేక్షకులకు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. గుజరాత్ ఢిల్లీ మ్యాచ్ కూడా అలాంటి ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్. మరి ఆ మ్యాచ్ ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ సేమ్ టీమ్ తోనే బరిలోకి దిగింది. ఢిల్లీ మాత్రం షై హోప్, లలిత్ యాదవ్లకు అవకాశం ఇచ్చింది. ఇన్నింగ్స్ ని 4 తో స్టార్ట్ చేసిన ఢిల్లీకి పృథ్వీ షా, మెక్గర్గులు అదిరే ఆరంభాన్ని అందించారు. 3 ఓవర్లకు 34 రన్స్ తో ఉన్న ఢిల్లీని సందీప్ వారియర్ ఒకే ఓవర్ లో పృథ్వీ షా, మెక్గర్గులతో పాటు నెక్స్ట్ ఓవర్ లో హోప్ ని అవుట్ చేయడంతో 44 రన్స్ కే 3 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ. అక్షర్ పటేల్ ని టాప్ ఆర్డర్ లోకి ప్రమోట్ చేయడం ఢిల్లీకి కలిసి వచ్చింది. పంత్, అక్షర్ పటేల్ నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ ని చక్కదిద్దారు. 15 ఓవర్లలో 127 పరుగులతో ఉన్న ఢిల్లీ 180 పరుగులన్నా దాటుతుందా అనిపించింది. కానీ చివరి 5 ఓవర్లలో 97 రన్స్ సాధించింది. అక్షర్ పటేల్ 66 పరుగులు చేసి అవుట్ అయ్యాక స్టబ్స్, పంతులు విజృంభించారు. 19వ ఓవర్లో స్టబ్స్ 2 4లు 2 సిక్సర్లతో 22 పరుగులు సాధించగా 20వ ఓవర్లో పంత్ 4 సిక్స్లు 1 4తో 31 పరుగులు సాధించి ఢిల్లీకి 224 పరుగుల భారీ స్కోర్ ని అందించారు. మోహిత్ శర్మ 4 ఓవర్లలోనే 73 పరుగులు ఇచ్చి ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ బౌలర్ గా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కూడా 4 తోనే ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. గిల్ ఫెయిల్ అయినా సాహా, సాయి సుదర్శన్లు దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించారు. సాహా 25 బంతుల్లో 39 పరుగులు, సాయి సుదర్శన్ 39 బంతుల్లో 65 పరుగులు సాధించి గుజరాత్ ని మంచి పొజిషన్ లో నిలిపారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత మిల్లర్ తన విధ్వంసకర ఇన్నింగ్స్ తో మ్యాచ్ ని ఉత్కంఠభరితంగా మార్చాడు. వికెట్స్ పడుతున్న రన్ రేట్ మాత్రం తగ్గించలేదు. 23 బంతుల్లో 55 రన్స్ చేసిన మిల్లర్ అవుట్ అవడంతో గుజరాత్ ఆశలు ఆవిరయ్యాయి. కానీ ఇక్కడే మొదలైంది అసలైన డ్రామా. రషీద్ ఖాన్, సాయి కిషోర్లు బౌండరీలతో విరుచుకుపడడంతో చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగింది మ్యాచ్. ఇక చివరి ఓవర్ అయితే అబ్బో పీక్స్ లెవెల్లో టెన్షన్. చివరి ఓవర్ కి 19 రన్స్ అవసరం కాగా రషీద్ ఖాన్ తొలి 2 బంతుల్ని బౌండరీలుగా మలచడంతో 4 బంతులకి 11 పరుగులు అవసరమయ్యాయి. కానీ తర్వాత 2 బాల్స్ డాట్ బాల్స్ పడడంతో ఉత్కంఠత తారాస్థాయికి చేరింది. 5వ బాల్ రషీద్ ఖాన్ 6 కొట్టడంతో స్టేడియం మొత్తం ఉర్రూతలూగింది. కానీ చివరి బంతికి బౌండరీ కొట్టలేకపోవడంతో 4 రన్స్ తేడాతో ఓడిపోయింది గుజరాత్. ఫలితం ఎలా ఉన్నా మ్యాచ్ ఆద్యాంతం ఎంతో ఉత్కంఠభరితంగా సాగి ప్రేక్షకులకి మంచి కిక్ ఇచ్చింది. బ్యాటింగ్ తో పాటు తన కీపింగ్, కెప్టెన్సీతో రాణించిన పంత్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.